అందరికీ నమస్కారం అండి. వచ్చిన గెస్టులందరికీ కృతజ్ఞతలు. చాలామంది లింగ అనే సినిమా ఏం నచ్చిందని చేసామన్నారు, ఏం నచ్చలేదని చేయలేను. ఈ సినిమా రజనీ గారు, లింగ అంటేనే రజనీ గారు గుర్తొస్తారు. ఆయనతో ట్రావెల్ చేయటమే ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఫస్ట్లో నేను అంటే చెన్నైలో పెరిగానండి. సో అప్పటి నుంచి ఆయన సినిమాలు నాకు చాలా ఇష్టం. చాలా సినిమాలు చూసేవాడిని. ఆ తర్వాత కథానాయకుడు అనే సినిమా తెలుగులో చేశాను. చాలా రోజులు నేను అంటే ఏమనుకోవద్దు, చెప్పచ్చో లేదో నాకు తెలియదు, మరి నిజం చెప్తున్నాను. ఈయన అయితే ఒక పెద్ద నటుడన్నా అయి ఉండాలి, లేకపోతే చాలా మంచి మనిషి అన్నా అయి ఉండాలని ఒక ఫీలింగ్ ఉండేది. సో చాలా రోజులు అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆయన చూస్తే, ఆయనతో ట్రావెల్ చేసిన తర్వాత ప్రతి క్షణం ఎవరు యాక్ట్ చేయలేరు, ఆయన అంత గొప్ప మనిషి ఎవరు లేరనేది ఫైనల్గా నా కన్క్లూజన్. ఆ తర్వాత ఆయన్ని అడగడం జరిగింది, ఎలా అండి, ఎలా ఇంత మంచిగా ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా ఏం పట్టించుకోకుండా వాళ్ళని కూడా బ్లెస్ చేస్తూ ఎలా ట్రావెల్ చేయగలుగుతున్నారు ఈ లైఫ్లో అంటే ఆయన ఒకటే చెప్పారు, బాబు నాకు తెలీదు, ఏంటో ప్రతిరోజు నాకు ఏదో ఒక రకంగా తెలుసో తెలియకో నేను బస్ కండక్టర్ని అన్న సంగతి మర్చిపోలేను నేను. అని ఒక చిన్న పాజ్ ఇచ్చి, ఐఎమ్ మిస్సింగ్ దోస్ డేస్, బస్ కండక్టర్ డేస్ కూడా మిస్ అవుతున్నాను అన్న మనిషి ఆయన. అంటే ఈ స్థాయిలో ఉండి ఎక్కడో ఉండి ఆయన ఎక్కడో ఎదిగిపోయి ఇంకా ఆ లెవెల్లో ఆలోచిస్తున్నారు అంటే అదే ఆయన గొప్పతనం నా సిన్సియర్ ఫీలింగ్. అండ్ ఈ సినిమాకి కాంప్లిమెంటింగ్గా మనకి కేఎస్ రవికుమార్ గారు, రాక్లైన్ వెంకటేష్ ప్రొడ్యూసర్ గారు, రెహమాన్, ర్యాండీ గారు, సో ఆల్ బిగ్ టెక్నీషియన్స్తో ఈ సినిమా చేయడం అనేది నా అదృష్టం. అండ్ ఈ సినిమాతో యాడ్ అయింది బ్రెయిన్స్తో పాటు రజనీ గారి స్పెషాలిటీతో పాటు టూ బ్యూటీస్ హియర్, అనుష్క అండ్ సోనాక్షి. అనుష్క బేసిక్లీ తన పేరు స్వీటీ అండ్ షీఈ్ అ వెరీ స్వీట్ పర్సన్ ఆల్సో. అండ్ సోనాక్షి నాకు ఇంకా తెలీదు, సినిమాలో కూడా పరిచయం లేదు యాక్చువల్లీ, జస్ట్ హాయ్ హలో అంతవరకే. డెఫినెట్గా ఈ సినిమా చాలా కాలం తర్వాత వస్తుంది కాబట్టి రజనీ గారి అభిమానులకి పండగ అవుతుందనేది నా సిన్సియర్ ఫీలింగ్. నా అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తారని. ఐఎమ్ రియలీ హోపింగ్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.